హాయ్ ఫ్రెండ్స్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 841 పోస్టులకు గాను ఆఫీసర్ టెండర్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ ఒక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అంటే మీ లోకల్ లాంగ్వేజ్ వస్తుందా లేదా అని చెక్ చేస్తారు అంతే. సో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇది టోటల్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 24, 2021 నుంచి మార్చి 15, 2021 వరకు ఓపెన్ చేసి ఉంటారు. సో ఆ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకు ఏప్రిల్ 9 మరియు ఏప్రిల్ 10, 2021 కండక్ట్ చేస్తామని ఇచ్చారు. సో ఇవి టోటల్గా ఆఫీస్ అటెండర్ పోస్టులు అండి, 10th క్లాస్ మీద రిలీజ్ చేయడం జరిగింది. ఇక శాలరీ మనం చూసినట్లయితే మనకు దాదాపుగా 24,000 రూపాయలు చేతికి తీసుకోవచ్చండి. ఇక ఖాళీలు చూడొచ్చు మనము. సో మనం ఏపీ తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ రీజన్ కింద అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీకి 8 ఖాళీలు, ఎస్టీకి 5 ఖాళీలు, ఓబీసీకి 15 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్కి 5 ఖాళీలు, జనరల్కి 24 ఖాళీలు. సో టోటల్గా 57 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒక్క నిమిషం అండి. సో ఇంపార్టెంట్ నోట్స్ మాత్రమే తీస్తున్నాను మీ దగ్గర. సో అనవసరం విషయాలు ఇక్కడ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, అమౌంట్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఫిబ్రవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరాల లోపల ఉండాలన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఇక్కడ 2/2/1996 నుంచి 1/2/2003 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ చూసినట్లయితే సో ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, అంటే వాళ్ళు 30 సంవత్సరాల లోపల ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలు. ఓబీసీకి 28 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పీడబ్ల్యూడీ 10 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 ఇయర్స్, సో ఎస్సీ ఎస్టీకి 15 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక విడోస్, డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియరీ సెపరేటెడ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇక క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీనికి హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అప్లై చేసుకునేకి వీల్లేదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిబ్రవరి 1, 2021కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఇన్ అడిషన్ అబౌట్ ద క్యాండిడేట్ షుడ్ బి డొమిసైల్ ఆఫ్ స్టేట్ ఆర్ కమింగ్ అండర్ రీజనల్ జ్యుడిషియల్ recruitment office files he is applying for. Okay, the candidate should be an undergraduate as on the 1/2/2021. సో అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది. సో గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి మళ్ళీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. సో టోటల్గా మనకి 841 ఖాళీలు ఇవ్వడం జరిగింది. మీకు చేతికి వచ్చేసి శాలరీ 23,000 దాకా తీసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, సెలక్షన్ వుడ్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, న్యూమరికల్ అబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్కులు. సో టోటల్గా 120 క్వశ్చన్స్ 120 మార్కులు. కనుక టైం చూసినట్లయితే మనకి గంట 30 నిమిషాలు కేటాయించడం జరిగింది, అంటే 90 నిమిషాలు కేటాయించడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీషు హిందీలోనే ఉంటుంది మనకి ఎగ్జామ్. ఓకే, ఇక నెగటివ్ మార్క్ వచ్చేసి మనకి 1/4 అనేది కేటాయించడం జరిగింది. సో మనకి తెలిసిన ఆన్సర్స్ మాత్రమే మనం టిక్ చేయండి, మిగతావన్నీ వదిలేయండి. ఓకే, ఇక క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ విత్ మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. సో ఇవి టోటల్గా మనకి 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఇచ్చాడు కదా. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు అనేది కట్ ఆఫ్ ఇస్తాడనమాట. సో దాని ప్రకారం పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, 30కి ఇప్పుడు సపోజ్ మనకి 10 మార్కులు ఇచ్చాడు అనుకోండి, 10 రావాలి. సో జనరల్ ఇంగ్లీష్ 12 అనుకోండి, సో జనరల్ అవేర్నెస్ ఒక 15 అనుకోండి, న్యూమరికల్ అబిలిటీ ఒక 10 మార్కులు అనుకోండి. సో ఈ విధంగా నేను ఉదాహరణకు చెప్పాను. సో ఆ విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు సో ఎల్పిటి విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్. సో ఎల్పిటి ఉంటుంది. ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీరు తెలుగు మాట్లాడగలరా లేదా, మీ స్టేట్కి సంబంధించిన భాష మాట్లాడగలరా లేదా అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి సో క్యాండిడేట్స్ నాట్ క్వాలిఫైయింగ్ ఎల్పిటి షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్. సో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే చాలండి, ఇక మీకు తెలుగు వచ్చిందంటే మీకు గ్యారంటీగా ఇది జాబ్ వస్తూనే వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే
So roll number of those candidates who have qualified LPT on the basis of online test will be displayed on RB website in the month of April or May 2021 after the completion of the process. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళని మీకు నెట్లో పెడతాము. తర్వాత లోకల్ స్పెసిఫికేషన్ టెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ పేర్లు కూడా మీకు ప్రకటిస్తాము ఏప్రిల్లో కానీ మేలో కానీ చూసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, సో ఎల్పిటి ఈజ్ మ్యాండేటరీ. సో నో ఎగ్జంప్షన్ ఆఫ్ ఎనీ సార్ట్ విల్ బి గివెన్ టు ఎనీ క్యాండిడేట్స్ ఫ్రమ్ అపియరింగ్ ఎల్పిటి, సో విచ్ విల్ బి conducted at respective offices. Final selection will be dependent on the performance on online test. Okay, so qualifying in LPT, medical fitness verification certificates and biometric data on identity verification etc. to the bank satisfaction. Decision of the rank in this regard will be final. So ఇక్కడ చూడొచ్చు మనము ఎల్పిటి ఈజ్ మ్యాండేటరీ అండి. ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినారో వాళ్ళు కంపల్సరీగా మీ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే కంపల్సరీగా వస్తుంది. అదేవిధంగా ఎల్పిటి క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట. అదేవిధంగా అంటే మెడికల్ ఫిట్నెస్ మీరు చూస్తారంట. అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుంది అండ్ బయోమెట్రిక్ డేటా తీసుకుంటారు. ఇది కామన్గా ఉంటుందండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో ఎవరైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ ఉన్నారనుకోండి, సో వీళ్ళు కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారనమాట కొంచెం బ్యాంక్ వాళ్ళు అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకునేటప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే దానికి సంబంధించిన ఆఫీసులు చూడొచ్చు మనము. ఇండియా వాడికి ఎక్కడున్నా ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో అదేవిధంగా బ్లైండ్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి, డెఫ్ అండ్ డెఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైనా చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అనేది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దామండి. ఒక్క నిమిషం అండి, ఇది పేపర్ ముందుకి పోయికి వెళ్తుంది, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే చూడండి, ఇక్కడ అడ్రస్ ఆఫ్ ది ఆఫీసెస్ మనకి ఇండియాలో ఎక్కడెక్కడ వీళ్ళ ఆఫీసులు ఉన్నాయంటే మనకి భోపాల్, బెంగళూరు, అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, న్యూఢిల్లీ, గౌహటి, హైదరాబాద్. సో ఈ విధంగా చాలా ప్లేసెస్లో ఉన్నాయి మనకి. ఓకే, బ్యాంక్ ఇవి పర్మనెంట్ జాబ్స్ అండి, టెంపరరీ జాబ్స్ కాదు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సెంటర్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఊరికి దగ్గరలో ఏ బ్యాంక్ ఎక్కడ సెంటర్ ఉంటే ఆ సెంటర్ పెట్టుకోండి. ఓకే, ఇంకా శాలరీ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు 26,508 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ స్టేయింగ్ చేయడానికి మీకు ఎటువంటి బ్యాంక్ అనేది ఇవ్వదనమాట అకామిడేషన్కి అనేది. సో మీరు 15% బేసిక్ పే మీద పట్టుకొని ఇస్తారనమాట. సో మీరు బేసిక్ పేలో తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇవన్నీ ఇచ్చాడనమాట. ఆర్బీ అకామిడేషన్ సబ్జెక్ట్ అవైలబిలిటీ, మెడికల్ రీయింబర్స్మెంట్, డిక్లరేషన్ బేసిస్, రీయింబర్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మీకు కొన్ని అవకాశాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట. పేపర్ బిల్లు, ఫర్నిషింగ్ ఆఫ్ రెసిడెన్స్, అదేవిధంగా రీయింబర్స్మెంట్ ఆఫ్ జిఎస్ఎల్ఐ, కార్ ఇన్సూరెన్స్ ఇలాంటివి కావాలంటే మీకు మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు ఇంత బ్యాంకు తక్కువ రేటుకే మీకు అమౌంట్ ఇస్తుంది కొంచెం. సో దీన్ని మీరు వీటన్నిటికి వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. సో టోటల్గా ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24, 2021 నుంచి మార్చి 15, 2021 లోపల అప్లై చేసుకోవాలి. ఓకే, ఇక అప్లికేషన్ చూసినట్లయితే మనకు ఫీజు సో 50 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు పే చేయాలి. ఇక 450 రూపీస్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ క్యాండిడేట్స్. సో 450 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది ఇచ్చాడు. సో బ్యాంక్ ఛార్జెస్ కింద ఇంత అమౌంట్ కట్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. సో ఇది 10th క్లాస్ మీద కాబట్టి 10th ఇంటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.